పోసాని కృష్ణమురళి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా గతంలో ప్రకటించాడు. రాజకీయాలకు దూరం అని చెప్పేసి ప్రకటించాక హైదరాబాద్ వెళ్ళి కూటమి ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి వేర్వేరు ప్రాంతాల్లో కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు కూడా గురిచేశారు. సిఐడి కేసులు పెట్టింది. మొత్తం 17 కేసులు నమోదు చేశారు పోసాని కృష్ణమురళి గారి మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ బెయిల్ తెప్పించింది. జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కుటుంబానికి పోసాని గారి భార్యకు ఫోన్ చేయడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం. అయితే ఇప్పుడు అనివార్యంగా పోసాని కృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా మెట్లెక్కాడు. ఎక్కాల్సినటువంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ కూటమి దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేర్చడం జరిగింది. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం దూరంగా ఉన్నటువంటి కేడర్ని మరీ దగ్గరికి చేర్చుతుంది. నిన్న పోసాని గారు తాడేపల్లి పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జ్ హోదాలో ఉన్నటువంటి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారిని పోసాని గారు వెళ్ళి కలవడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు అనివార్యంగా ఇబ్బందులు పడుతున్న వారు, దాడులు చేయించుకున్నవారు, వేధింపులు భరించలేక జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మెట్లు ఎక్కేలాగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా మొన్న ఘోర పరాజయం చెందిన తర్వాత గ్రామాల్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఇప్పుడల్లా రాజకీయాలు వద్దు, ప్రశాంతంగా ఎక్కడో చోట వెళ్ళి జాబులు చేసుకుందాం, లేకపోతే ఏదో పని చేసుకుందాం, తర్వాత కూడా చూద్దామని చెప్పేసి చాలామంది రాజకీయాలు వద్దు అనుకుంటున్నటువంటి వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ కూటమి ఎప్పుడైతే దాడులు, దౌర్జన్యాలు, వాళ్ళ ఆదాయ వనరుల మీద దెబ్బతీయడం, అదేవిధంగా కక్ష సాధింపు చర్యలు చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం లాంటివి చేయడం స్టార్ట్ చేసిందో గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా నిలబడే వర్గం మళ్ళీ పురుడు పోసుకుందని చెప్పేసి చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఒక సామాజిక వర్గం కొంచెం దూరంగా ఉన్న విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు ఆ సామాజిక వర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి చేరుతుంది. ఎందుకంటే వీళ్ళు అనుకోవచ్చు భయపెడితే భయపడిపోతారు, పారిపోతారు, భయం పుట్టి సైలెంట్గా ఉంటారు అని చెప్పేసి కొంతమంది చేసే కొన్ని పనుల వల్ల వాళ్ళ ఇంకా రోషం పెరుగుతుంది. నన్ను ఇన్ని ఇబ్బందులు గురి చేశారు, ఎలాగైనా సరే మళ్ళీ అధికారంలోకి రావాలా, ఈసారి ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలన్న ధీమాతో వాళ్ళంతా కూడా మళ్ళీ గట్టిగా ఎదురు తిరుగుతున్నారు. వీటికన్నిటి కూడా కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే. లేనిపోని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువగా పనిచేసే విధంగా వీళ్ళే రెచ్చగొడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన పోసాని కృష్ణమూర్తి గారి ప్రశాంతంగా ఆయన రాజకీయాలు వద్దు మహాప్రభు అని చెప్పేసి సైలెంట్గా ఆయన అక్కడ ఇంట్లో కూర్చొని ప్రశాంత వాతావరణం ప్రశాంతంగా గడిపేద్దామని చెప్పేసి అనుకుంటుంటే ఆయన మీద అక్రమ కేసులు పెట్టి గబ్బులు వేసి ఇప్పుడు ఆయన చూడు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ లేస్తాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోరాటం చేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, మళ్ళీ ప్రశ్నిస్తాడు, మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు, మళ్ళీ ఎదురు తిరుగుతాడు. సైలెంట్గా ఉన్న వ్యక్తిని ఇలా రెచ్చగొట్టే విధంగా చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా. లేనిపోని వాళ్ళ మీద ఇట్లాంటి అక్రమ కేసులు పెడితే ఇంకా పుంజుకునేది కానీ వెనక్కి తగ్గేది ఉండదు. ఇది ఒకసారి కూటమి ప్రభుత్వం కూడా భావించాలా. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రస్తావిస్తున్నారు. అనవసరంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాము, వాళ్ళు ఆల్రెడీ ఇంకా స్ట్రాంగ్గా తయారవుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళంతా కూడా చాలా పాపం బాధపడుతున్నారు. నిద్రపోతున్న వాళ్ళని లేచి తన్నించుకున్నట్టు అవుతుంది మన పరిస్థితి అనేసి వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు. పాపం సోషల్ మీడియాలో పోస్ట్ బీభత్సంగా వస్తున్నాయి. ఇప్పుడు పోసాని గారు తాడేపల్లి కార్యాలయంలో ప్రత్యక్షమైన విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాస్తున్నారు. అనవసరంగా పడుకునే ఆయన్ని మనం లేపు తన్నించుకుంటున్నాము, ఆయన మళ్ళీ విజృంభిస్తాడు, మళ్ళీ మాటల దాడి కూడా పెంచుతారని చెప్పేసి ఏడుస్తున్నారు వాళ్ళంతా. దీనికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా. గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా నిలబడే వర్గం మళ్ళీ పురుడు పోసుకుంది కూడా.